ఆ వెంటనే వచ్చిందా మరి మీ దగ్గరికి? రాలేదు, భయపడింది. హ్మ్. నేనే తీసుకున్న రిస్క్ చేసి హ్మ్. దగ్గర తీసుకొని అక్కడే షాప్‌లో మెడికల్ షాప్‌లో పాల బాటిల్ తీసుకొని ఒక హోటల్‌లో మిల్క్ అది వేడి చేపిచ్చి ఓకే. బాటిల్‌లో పట్టి ఇచ్చినానన్నమాట. తాగింది తీసుకోగానే. ఆహా! హ్మ్. ఆకలితో ఉందన్నమాట. ఎప్పుడు జరిగిందేమో తెలీదు. హ్మ్. సో, తీసుకొనొచ్చిన అట్లా. ఓకే. సో, అప్పుడు మీ మనసు చలించింది తీసుకొచ్చేసారు. బాగా అండ్ అనిపించింది. నిజంగా బాధనిపిస్తది ఆ హ్మ్. సిట్యుయేషన్‌లో. అవునండి. హాస్పిటల్‌కి తీసుకువెళ్లారా మరి తర్వాత? నెక్స్ట్ టైమ్ తీసుకెళ్ళానండి డాక్టర్స్. తీసుకెళ్తే ఎవరు చూడలేదు. హ్మ్. పట్టించుకోలేదు. మంకీస్ చూడమంటే హ్మ్. మణికొండ ఒక డాక్టర్‌కి ఆన్‌లైన్‌లో కాంటాక్ట్ అయిన అందరికీ కాల్స్ చేసి ఆన్‌లైన్‌లో. ఓకే. మణికొండలో ఒక డాక్టర్ గారిని కలిసానన్నమాట. హ్మ్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను. టానిక్స్ అవి రాసి ఇచ్చారు. ఎవ్రీడే ఏమన్నాడు మార్నింగ్ 5:00కి హ్మ్. ఏమని చెప్తే పడుకుంటుంది. తీసుకుంటా. ఇప్పుడు పాలు తాగుతూ దానికదే పడుకుంటదన్నమాట. నిద్రపోతుందా? ఇప్పుడు మనం ఎలా పడుకుంటామో అది కూడా అలాగే పడుకుంటది. మనం లేస్తేనే అది లెగిస్తది. ఒక మాటలు ఒక్కటే రావు గానీ సేమ్ మనకులాగే బిహేవియర్ అన్నీ చేస్తదన్నమాట. సేమా? హ్మ్. ఓకే. ఏమన్నారు మరి డాక్టర్స్ టానిక్స్ అవి ఇచ్చారా అయితే? టానిక్స్ అవి ఇచ్చారు. హ్మ్. అది ఫ్రూట్స్ తీసుకున్నట్లేదని చెప్పేసి ప్రోటీన్స్ లాక్టోజన్ అని చెప్పి ప్రోటీన్స్ రాశారనమాట. హ్మ్. సో, బాటిల్స్ అయ్యే కంటిన్యూ చేస్తున్నా. హుహు. సో, అవే మొత్తం. అదే అండి. ఎలా ఉంటుంది అసలు తను? అంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు బయట అడవిలో తిరిగినవి వాటిని ఒక్కసారి మనం బంధించేది అవును. మన ఇంట్లో అంటే కొంచెం కష్టమే గదా! ఇంటికి తీసుకురాగానే ఎలా ఉంది బిహేవియర్? ఇంటికి తీసుకురాగానే ఇంకా నేనే ఒక తల్లి, తండ్రి అన్నట్టుగా నా దగ్గరే పడుకునేది. ఎవరి దగ్గరికెళ్ళేది కాదు. హ్మ్. నేను ఆఫీస్‌కెళ్తున్నానంటే ఏడ్చేసింది ఒకసారి. సెకండ్ డేనే ఆ! వదలలేదన్నమాట. సో, ఇంక ఆఫీస్ తీసుకొని పోవడం. ఇంక అక్కడి నుంచి అలా కంటిన్యూ అయిపోయింది. నేను ఓకే. ఎక్కడికెళ్ళినా ఆఫీస్‌కంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను కదా! ఆ! కాల్స్ అన్నీ ఇంటి దగ్గరుంటే నేను మాక్సిమం 90% వర్క్ కంప్లీట్ చేసుకుంటా. ఒకవేళ ఓకే. కస్టమర్ ఓకే అనుకుంటే సైట్‌కి తీసుకొని పోతానన్నమాట. హుహు. సో, ఆ విధంగా ఇంకా నాకిది అటాచ్‌మెంట్ అప్పుడు అంటే మరి సైట్‌కి తీసుకువెళ్ళినప్పుడు? సైట్‌కి తీసుకెళ్ళినప్పుడు కార్‌లోనే తీసుకొని వెళ్ళిపోతా. ఓహ్ గాడ్! నా తల పట్టుకొని కూర్చుంటది నేను కార్ డ్రైవ్ చేస్తుంటే. అవునా? ఓకే. హ్మ్. సో, అంత కనెక్ట్ అయిపోయింది. అంత ఒక్క కనెక్ట్ రోజుకే అయిపోయింది. అసలు. వన్ డేకేనే. అంతే కదా! తీసుకొచ్చి దీనికి మీ స్నానం ఇంట్లో ఏం చేపిచ్చిన. అనలేదా మరి? మమ్మీ, డ్యాడీకి ఇష్టం లేదు. ఎవరికీ ఇష్టం లేదు. దీనికోసం 3 ఇల్లులు కూడా మారినా నేను. ఓహ్ మై గాడ్! హ్మ్. హ్మ్. హౌస్ కూడా ఖాళీ చేయమంటే అది కూడా నెక్స్ట్ డేనే ఖాళీ చేయమంటే ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేసిన. హ్మ్. ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు? రిస్క్ అంటే ఇంకా అది పోవట్లేదు. నేను వదలలేకపోతున్నా. ఇంకా మీరు వదిలేసారా? పోనీ అడవిలో ఎప్పుడైనా ట్రై తీసుకెళ్ళానండి. చేసారా? తీసుకొని వెళ్తా అక్కడ రెగ్యులర్‌గా అదే వే కదా! ఆ! దింపుతాను కిందకి దిగదు. పోదు కూడా. ఆ! మళ్ళీ మీతోనే మళ్ళీ వచ్చేస్తది. నాతోనే వచ్చేస్తది. హ్మ్. ఏడుస్తది ఘోరంగా. చిన్న పిల్లల కన్నా ఘోరంగా ఏడుస్తది. ఓహ్! అలుగుతాడు. ఆ!